వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు సజ్జ దోశ ఎట్లా చేసుకుందామో చూద్దాము. ముందుగా సజ్జలు ఒక 3 గ్లాసుల సజ్జలు బాగా కడిగి ఒక 8 గంటలు నానబెట్టుకోవాలి. ఇందులోనే ఒక 2 టీ స్పూన్ల మెంతులు వేసుకున్నాను. మెంతులు కూడా కడిగేసి పెట్టుకోవాలి. అట్లాగే 3 గ్లాసుల సజ్జలు అయితే 1 గ్లాసు మినపప్పు కడిగి నానబెట్టుకున్నాను. ఇప్పుడు ఇది మిక్సీ చేసుకోవాలి. మిల్లెట్స్ కాబట్టి ఒక 7-8 గంటలు నానితే బాగుంటుంది. ఇప్పుడు ఇది మిక్సీ జార్లోకి వేసుకొని ఫస్ట్ సజ్జలే వేసుకొని మిక్సీ చేసుకోవాలి. కొన్ని నీళ్ళు పోస్తూ దోశపిండిలాగా చేసుకోవాలి. ఇప్పుడు ఇట్లా సన్నగా అయిన తర్వాత గిన్నెలోకి తీసుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోనే మినపప్పు కూడా వేసుకొని రుబ్బుకోవచ్చు. కొద్దిగా వేస్తున్నది కూడా కొన్ని నీళ్ళు పోసి రుబ్బుకోవాలి. ఇప్పుడు ఇది కూడా మెత్తగా అయింది. ఇప్పుడు ఇది కూడా ఇందులో వేసుకోవాలి. మళ్ళీ ఇంకో వాయి అవుతుంది, అది వేసుకొని రుబ్బేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా వేసేసుకోవాలి. కొన్ని జారుగా అడిగిన నీళ్ళు పోసుకోవచ్చు. మరి పలసగా ఉండదు. మామూలుగా దోశ పిండి ఎట్లా ఉంటుందో అట్లా ఉండాలి. దీంట్లో 2 టీ స్పూన్ల ఉప్పు వేసుకోవాలి. తగినంత వేసుకోవాలి. వేసుకొని బాగా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ పెట్టాలి. పొద్దున్న వరకు పొంగకపోతే కొంచెం సోడా వేసుకొని చేసుకోవచ్చు. నైట్ అంతా పెట్టుకో. ఇప్పుడు ఓవర్ నైట్ నానబెట్టిన పిండి పులిసింది. దీంట్లో ఏం సోడా వేయనక్కర్లేదు. ఇప్పుడు ఈ స్టవ్ మీద పెంక పెట్టి దోశ వేసుకుందాం. ఇప్పుడు ఈ పెనం వేడైంది. కొంచెం నూనె పోసి 1/2 టీ స్పూన్ కొన్ని ఎదుగాలి మంట కింద వేసుకొని దోశ పోయాలి. ఇప్పుడు మంట కొంచెం పెద్ద చేసుకొని నూనె పోయాలి కొంచెం పైన కొద్దిగా. ఇప్పుడు ఇది కాలిన తర్వాత ఇట్లా బ్రౌన్ కలర్ అయిన తర్వాత తీసేసుకోవాలి. తీసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. అలాగే ఇంకోటి వేసుకోవాలి. అట్లాగే ఇది కూడా ఎర్రగా కాలింది. తీసేసి ప్లేట్లో వేసుకున్నాం. ఇంకొకటి పోస్తున్నాం. కొంచెం నూనె వేసుకోవాలి. ఇది కూడా ఎర్రగాలిన తర్వాత తీయాలి. ఇది కూడా కాలిన తర్వాత తీసేసుకున్నాం. ఇప్పుడు రెడీ అయిపోయింది దోశ. దీనికి నేతి బీరకాయ పచ్చడి చేసి పెట్టిన అది బాగుంటుంది. లేకపోతే కొబ్బరి చట్నీ, పల్లి చట్నీ ఏదైనా చేసుకోవచ్చు. ఇది మంచి సాఫ్ట్గా ఉంటుంది. మామూలు దోశలాగా ఉంటుంది, మెత్తగా ఉంటుంది, ఎంతో టేస్టీగా ఉంటుంది. హెల్త్ వైజ్గా కూడా బాగుంటుంది. ఇది ట్రై చేసి చూసి చెప్పండి. ఈ వీడియో కనుక లైక్ చేసి షేర్ చేయండి. నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.